ఈ వ్యాప్తి ఇచ్చారు. ప్యాడీ బ్లాస్ట్ అనేది ఎలా వ్యాప్తి చెందిందంటే శిలీంధ్రం మొక్కల అవశేషాల్లో, విత్తనాల్లో మరియు కలుపు మొక్కలపైన జీవిస్తూ ఉంటుంది. అది కూడా మొక్కల అవశేషాలు, విత్తనాలు, కలుపు మొక్కలు, ఇవి వ్యాప్తి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది అందులో అడుగుతుంటారు మనకి ఎక్కువ సందర్భాల్లో. కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడే మనకు అడుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటుందంటే 3 పాయింట్స్ అనమాట. ఏంటంటే మొక్కల అవశేషాలు, తర్వాత ఏంటంటే కలుపు మొక్కలు, మొక్కల తాలూకు అవశేషాలు, విత్తనాలు, రెండోది ఏంటంటే విత్తనాలు, మూడోది ఏంటంటే కలుపు మొక్కలు. ఈ 3 చోట్ల ఇది జీవిస్తుంది. గాలి ద్వారా ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఒక వారం రోజులు అనుకూల పరిస్థితులు ఉంటే త్వరగా వృద్ధి చెంది పంటను నాశనం చేస్తుంది. అక్కడ ఒక రేంజ్ ఇచ్చారనమాట. రాత్రి ఉష్ణోగ్రత 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో, అంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండి గాలిలో తేమ 90% ఉన్నప్పుడు, అది ఒక బిట్ ఇంపార్టెంట్ బిట్. అది వరిలో అగ్గి తెగులుకి అనుకూలమైన పరిస్థితులు ఏదో ఇచ్చి BCD అలా ఇవ్వచ్చు అనమాట. రాత్రి ఉష్ణోగ్రత 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్, అలాగే గాలిలో తేమ 90%, ఇదన్నమాట. అది ఉన్నప్పుడు మంచు కానీ వర్షపు జల్లులు కానీ పడడం వల్ల ఈ వ్యాధి అధికంగా వృద్ధి చెందుతుంది. ఈ అనుకూల వాతావరణం మన రాష్ట్రంలో నవంబర్, ఫిబ్రవరి వరకు ఉంటుంది. మన రబీ సీజన్లో మనకి ఇది ఎక్కువగా ఉండొచ్చు. వరి నాట్లు దగ్గరగా వేయడం, అది కూడా అండర్లైన్ చేయండి. ఈ వ్యాధి రావడానికి కారణాలు ఏంటంటే వచ్చారు. వరి నాట్లు దగ్గరగా వేయడం ఒకటి, రెండోది ఏంటంటే నత్రజని ఎరువులు అధికంగా వేయడం ఒకటి. ఇది కూడా కారణాలు అన్నమాట. ఆ రెండు కూడా కారణాలు. వేయడం వల్ల తీవ్రత బాగా పెరుగుతుంది. వరి నాట్లు దగ్గరగా వేసుకోవడం, అంటే మనకి ఎంతైతే ఇచ్చారో దాన్ని కాకుండా ఇంకా దగ్గరగా వేయడం, అలాగే నత్రజని ఎరువులు అధికంగా వేయడం, వీటి వల్ల ఈ వ్యాధి తీవ్రత బాగా పెరుగుతుందన్నమాట. నివారణకు వచ్చేసరికి ఏంటంటే నాణ్యమైనటువంటి విత్తనాలు ఎంచుకోవాలి. పొలాల గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇక్కడ కలుపు మొక్కలు కూడా ఇచ్చారు కదా. శిలీంధ్రం ఎక్కడ బతుకుతుందంటే ఎక్కడ ఇచ్చారు? అవశేషాలు, విత్తనాలు, కలుపు మొక్కలు. సో కలుపు మొక్కలు శుభ్రం చేసుకోవాలి. విత్తనాల ద్వారా ఎలా వస్తుంటుంది? మొక్కల అవశేషాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేయాలి. దుబ్బులు కరెక్ట్గా క్లీన్ చేసుకోవడానికి చేయాలి. పొలంలో గట్లు శుభ్రం చేసుకోవాలి. నాణ్యమైనటువంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. అది నత్రజని కూడా ఎంతైతే మనకి సిఫారసు చేస్తామో అంత మోతాదులో మాత్రమే అది వాడాలి. అంతకన్నా ఎక్కువ వాడడానికి లేదు. దీంట్లో ప్యాడీలు ఎప్పుడు కూడా అది ఇంపార్టెంట్ అనమాట. ఇష్టానుసారంగా వేస్తే ఏమవుతుందంటే ఊరికే మొక్క పెరుగుతుంది. మొక్క దాని తాలూకు వెజిటేటివ్ గ్రోత్ బాగా పెరుగుతుంది అనమాట. అంతే పెరుగుతుంది తప్ప సరైనటువంటి ఇదేం జరగదు. అన్ని పురుగులు ఆశిస్తాయి, అన్ని తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంది. అదనమాట. ఇక్కడ ఏంటంటే రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే థైరామ్ లేదా క్యాప్టాన్ 2.5 గ్రామ్స్ లేదా ట్రైసైక్లజోల్ 2 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి శుద్ధి చేయాలి. విత్తనాలు శుద్ధి చేయడానికి అలా ఇచ్చారనమాట. థైరామ్తో కానీ క్యాప్టాన్తో కానీ శుద్ధి చేయాలి. లేదా ట్రైసైక్లజోల్ అయితే 2 గ్రాములు దాంతో శుద్ధి చేయాలన్నమాట. ఒకవేళ అడగొచ్చు, విత్తన శుద్ధి చేసినప్పుడు అగ్గి తెగులు సోకకుండా వరి విత్తనాలను విత్తన శుద్ధి చేయడానికి ట్రైసైక్లజోల్ యొక్క మోతాదు ఎంత అని. ఎంత? 2 గ్రామ్స్. మనం ట్రైసైక్లజోల్ ఎప్పుడు ఏమనుకుంటాం? 0.6 గ్రామ్సే మనకి ఐడియా ఉంటుంది అనమాట. కాబట్టి అది చూసుకోవాలి. విత్తన శుద్ధికి అడిగితే 2 గ్రామ్స్ కిలో విత్తనానికి. అలా కాకుండా తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే మనం ఏం చేయాలంటే ట్రైసైక్లజోల్ 0.6 గ్రామ్స్. ఆ తర్వాత అది కూడా లేకపోతే, అది రెండో విడతలో తగ్గకపోతే ఎడిఫెన్ఫాస్ అనమాట. ఎడిఫెన్ఫాస్ ఎంత? 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి ఇది చేయాలి. ఈ 0.6 గ్రామ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాని మీద మొన్న ఒక లెక్క కూడా ఇచ్చారు. మొన్న అగ్రిసెట్ 2018లో దీని మీద ఒక లెక్క కూడా ఇచ్చారనమాట. 0.6 గ్రామ్స్ ట్రైసైక్లజోల్ ఎంత అయితే క్యాలిక్యులేషన్ ఒకటి, ఎంత ట్రైసైక్లజోల్ పడుతుంది అని. ఓకే. సో తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లజోల్ 0.6 గ్రామ్స్ పెర్ లీటర్, అంటే ఒక లీటర్కి ఎంత అనమాట? 0.6 గ్రామ్స్. అంటే 0.6 అంటే మరీ తక్కువ, చాలా తక్కువ క్వాంటిటీ. కాబట్టి 10 లీటర్లకి ఎంత అవుతుందంటే 10 లీటర్స్కి మనం కలుపుకోవాలనుకున్నప్పుడు ఎంత? ఒక ట్యాంక్ కలపాలంటే ఎన్ని గ్రాములు కలపాలి? లీటర్కి 0.6 గ్రాములు. సంథింగ్ 10 లీటర్లు దానికి కలపాలి అని అంటే 6 గ్రామ్స్. అది కూడా ఎక్కడైనా రాసుకోండి. ఒక లీటర్కి అయితే 0.6 గ్రాములు. గ్రాములు అని ఎందుకన్నా అంటే గ్రాములు అంటే పౌడర్లా ఉంటుంది, పొడి. అది గ్రాములు. 10 లీటర్లకి అయితే 6 గ్రాములు.
10 లీటర్లకి 6 గ్రాములు అనమాట. సో చాలా తక్కువ క్వాంటిటీ, 6 గ్రాములే చాలా తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ పడుతుంది. అంటే ఒక ట్యాంక్కి మనం కలపాల్సింది అనమాట, చాలా తక్కువ క్వాంటిటీ, అది గుర్తుపెట్టుకోవాలి. అదే విత్తన శుద్ధి చేయాలంటే ట్రైసైక్లోజోల్ ఎంత, 2 grams per kilo విత్తనం, అది విత్తన శుద్ధి అయితే. అలాగా అదే మనకి ఒకవేళ స్ప్రే చేయాలంటే ఎలా చేయాలంటే 6 గ్రాములు 10 లీటర్లు, అంటే ఒక ట్యాంక్కి 6 గ్రాములు వేసి కొట్టాలి. అది అంతకన్నా ఎక్కువ చేయడానికి లేదు. సో ట్రైసైక్లోజోల్ అనేది కొన్ని ట్రేడ్ నేమ్స్లో దొరుకుతుంది, కొన్ని ఏమైనా తెలుసా ట్రేడ్ నేమ్స్ ఏమన్నా? ట్రైసైక్లోజోల్ అనేది వాణిజ్య నామాలు ఏమన్నా తెలుసా? బీమ్, అది జనరల్గా అది అలా ఉంటుంది, బీమ్, బిఈఏఎం, బీమ్ అనే పేరుతో దొరుకుతుంది అనమాట అది. సో ట్రైసైక్లోజోల్ 0.6 grams, అది ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు రావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే వెంటనే ట్రైసైక్లోజోల్ కాకుండా ఏం కొడతాము, ఎడిఫెన్ఫాస్. అది ఏ గ్రూపుకి సంబంధించింది? అది ఏ గ్రూపు? మొన్నే చెప్పుకున్నాం కదా, ఎడిఫెన్ఫాస్ ఏ గ్రూపుకి సంబంధించింది? ఆర్గనోపాస్పరసా, కరెక్టేనా? సో ఆ గ్రూప్స్ కూడా మనం దానికి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏ గ్రూపుకి సంబంధించింది? ఎడిఫెన్ఫాస్. సో ఎడిఫెన్ఫాస్ అనమాట. ఇదైతే 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్తే తెగులు తట్టుకునే రకాలైనటువంటి సింహపురి, తిక్కన, శ్రీరంగ, ఫల్గుణ, స్వర్ణధాన్, అలాగే స్వర్ణముఖి, MTU 7414, MTU 9992, స్వాతి, IR 64, శ్రావణి వంటి రకాలు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేయాలి. ఈ రకాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి అగ్గి తెగులను తట్టుకునే రకాలు అని ఏదైనా అడగొచ్చు అనమాట. ఈ క్రింది వాటిలో అగ్గి తెగులను తట్టుకునే రకాలు, అందులో ఒక 3 ఒకలాగా ఇచ్చి అన్నీ పైవన్నీ అని ఇచ్చేయచ్చు, లేదంటే వేరే రకాల్లో ఇందులో ఉన్నది ఏదో ఒక రకాన్ని మనం కలపవచ్చు, అలా అనమాట. కాబట్టి ఈ రకాలు ప్రతిదానికి కూడా అందులో ఇంపార్టెంట్గా ఉండేటువంటి రైస్ క్రాప్స్ ఇలాంటి వాటిలో కంపల్సరీగా మనం రకాలను గుర్తుపెట్టుకోవాలి. తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదన్నమాట. సో MTU 7414, అలాగే MTU 9992, స్వాతి, IR 64, శ్రావణి, ఈ రకాలన్నమాట. ఇవి తెగుళ్ళను తట్టుకునేటువంటి రకాలు. ఏ తెగులు తట్టుకునే రకాలు? అగ్గి తెగుళ్ళను తట్టుకునేటువంటి రకాలు ఇవన్నీ కూడా. సో ఇది పరిస్థితి. ఇది అగ్గి తెగులకు సంబంధించినటువంటి విషయాలన్నమాట. సో ఇందులో నుంచి మనకి ఏదైనా ఒకటి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. లీఫ్ బ్లాస్ట్ ఒకటి, నోట్ బ్లాస్ట్ ఒకటి, నెక్ బ్లాస్ట్ ఒకటి. నెక్ బ్లాస్ట్నే మనం ఏమంటామంటే మెడ విరుపు తెగులు అని అంటాం అనమాట. సో కణుపుల మీద మచ్చలు వస్తే దాన్ని ఏమంటామంటే నోట్ బ్లాస్ట్ అంటాం. ఆకుల మీద మచ్చలు వస్తే లీఫ్ బ్లాస్ట్ అంటాం. 3 రకాలైనటువంటి స్టేజెస్లో మనకి ఇది వస్తుందన్నమాట. ఇలా ఉంటాయి. సో అది అంతకంటే ముందుగా నార్మల్ దశలో కూడా ఇది ఆశించవచ్చు. దూరం నుంచి చూసినప్పుడు ఏంటంటే మంట పెట్టినట్టుగా అగ్గి తెగులని అందుకే అన్నారు అనమాట. ఏదైనా జరిగిపోయిందేమో, మంట పెట్టారేమో అన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, ఆ మచ్చలు అలా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటామంటే అగ్గి తెగులని అంటాం అనమాట. మచ్చలు ఎలా ఉంటాయంటే నూలుకండే ఆకారంలో ఉండేటువంటి మచ్చలు ఉంటాయి. ఈ నూలుకండే ఆకారంలో అంచులన్నీ కూడా ఎలా ఉంటాయంటే గుందురు గోధుమ రంగులో ఉంటాయి. మధ్యలో ఎలా ఉంటుంది? బూడిద రంగులో ఉంటుంది అనమాట. ఇది సంగతి. సో ఈ విధంగా ఉంటాయి. ఈ వ్యాప్తి వచ్చేసరికి మనం చూసాము ఎక్కడెక్కడ ఉంటుందంటే మొక్కల అవశేషాలు, విత్తనాలు, కలుపు మొక్కలు, అలా అనమాట. అవి ఏమైనా మార్చేయవచ్చు, అంత క్రిటికల్గా ఇస్తుంటారు. డైరెక్ట్గా బిట్లు ఇచ్చేస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. డైరెక్ట్ బిట్లు ప్రతిసారి ఇచ్చేస్తారని చాలా కొంచెం క్రిటికల్గా మనం చదువుతూ ఉండాలన్నమాట. ఎలాగా? మొక్కల అవశేషాలు, విత్తనాలు, కలుపు మొక్కలని ఇచ్చాడు, ఒక ఆప్షన్లో ఇస్తాడు. అది ఇంకో మరో వేరే ఆప్షన్లో వచ్చేసరికి ఇంకేవో చెప్తారు. వాటిలో ఉన్న ఆప్షన్స్లోనే మార్చి ఇవ్వచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం క్లారిటీగా అవి చదువుకోవాలి. అది అలాగే దీనికి అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఎప్పుడు 20 నుంచి 22 డిగ్రీల సెంటీగ్రేడ్, గాలిలో తేమ 90% తేమ ఉండేటప్పుడు ఈ వ్యాధి అధికంగా వస్తుందన్నమాట. మన రాష్ట్రంలో అయితే నవంబర్, ఫిబ్రవరి వరకు కూడా ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక క్యారెక్టర్స్ ఏంటంటే వరి నాట్లు దగ్గరగా వేయడం. నాట్లు దగ్గరగా వేసినప్పుడు, అలాగే నత్రజని ఎరువులు అధికంగా వేసినప్పుడు అనేకమైనటువంటి ఓన్లీ అగ్గి తెగులే కాదు, ఇంకా అనేకమైనటువంటి వస్తుంటాయి అన్నమాట. సో అది కాబట్టి నత్రజని ఎరువులు అధికంగా వేసినప్పుడు, వరి నాట్లు దగ్గరగా వేసినప్పుడు కూడా ఇది ఎక్కువ వస్తుంది. కాబట్టి దాని స్పేసింగ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనకి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, కొంచెం రాకుండా ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఏ కెమికల్ వాడతామని, దీంట్లోనే వాడతాం ట్రైసైక్లోజోల్. అగ్గి తెగులకే వాడతాం మనం ట్రైసైక్లోజోల్ అని.
సో భీమ్ అనే పేరుతో అది మార్కెట్లో దొరుకుతుంది. సో ట్రైసైక్లోజోల్ 0.6 grams per లీటర్. అది గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇదిగా అందుకే ఆ ప్రాబ్లం ఇచ్చారు మనకి. మనం ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ సమస్య అందుకే ఇచ్చారు, అది మనకు తెలుసా లేదా అనేది. 0.6 grams per లీటరా లేకపోతే 0.6 grams per 10 లీటరా అనే దాన్ని మీకు కరెక్ట్గా తెలుసా లేదా అనేది చిన్న ప్రాబ్లం ఇచ్చారనమాట. సో 0.6 grams per లీటర్. అదే మనం 10 లీటర్లు తీసుకునేటట్టయితే 6 grams. 100 లీటర్లు తీసుకుంటే 60 grams అంతే. 100 లీటర్లు తీసుకుంటే 60 గ్రాములు అనమాట. సో దీన్ని బట్టి ఎంత మందు ద్రావణం అవసరం అవుతుంది అలాగే క్యాలిక్యులేట్ చేశారు, అడిగారు అనమాట. సో ఏదైనా మనం పంటకి అది కీటకనాశిని కానీ శిలీంద్రనాశిని కానీ మనం స్ప్రే చేయాలంటే ఎంత మందు ద్రావణం కావాలి, ఎన్ని లీటర్లు మనం స్ప్రే చేయాలి, ఎన్ని లీటర్లు ఎన్ని అంటే ఒక ఎకరానికి ఎన్ని లీటర్ల మందు ద్రావణం? 100 200 లీటర్లు మనం మందు ద్రావణాన్ని ఎప్పుడు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది ఏ దిగులైనా ఏదైనా సరే మనం ఏం చేయాలన్నమాట, ఎన్ని లీటర్లు? 200 లీటర్స్, 200 లీటర్ల మందు ద్రావణం మనం చేయాలి. సపోజ్ మనం 10 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్ని ట్యాంకులు పడతాయి? 20 ట్యాంకులు పడతాయి. 10 లీటర్లు కెపాసిటీ దాన్ని, అప్పుడు ఎంత అనమాట? 20 ట్యాంకులు పడతాయి. అప్పుడు మనకి ఏమవుతుంది? 10 × 20 అయితే మనకి 200 లీటర్స్ మందు ద్రావణం మనకి పడుతుంది అనమాట. సో అప్పుడు దీన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడేంటి 0.6 grams per లీటర్. అదే మనకి 10 లీటర్స్కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 6 grams అనమాట. దీన్ని బట్టి ఎంత మందు కావాలనేది క్యాలిక్యులేట్ చేయండి. 10 లీటర్లకి 6 గ్రాములు అనమాట. 10 లీటర్లు అంటే ఒక ట్యాంక్కి మనం ఎంత కొడుతున్నాం? 6 గ్రాములు కొడుతున్నాం. మనం ఎన్ని కొట్టాలి? 20 ట్యాంకులు కొట్టాలి. అప్పుడు ఎన్ని గ్రాములు పడుతుంది? నోట్ లెక్క అనమాట. జనరల్గా ఎంత పడుతుంది? 120 గ్రాములు. ఇదన్నమాట లెక్క. సో 120 grams అయితే మనకు ఒక ఎకరానికి సరిపోద్ది. అది చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది అనమాట. కాబట్టి 120 గ్రాములు. ఇదే లెక్క అడిగాడు అనుకుంటాం మొన్న, ఎకరానికి ఎంత పడుతుంది అని చెప్పి. ఎకరానికి ఎంత ట్రైసైక్లోజోల్ అవసరం అవుతుంది అని అడిగాడు. మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి? ఒక ఎకరానికి మనం కొట్టాల్సిన మందు ద్రావణం పరిమాణం ఎంత? 200 లీటర్లు అనేది మనకు తెలియాలి ముందుగా. అది మనకు తెలియకపోతే లెక్క చేయలేము. అదొకటి తెలియాలి. అలాగే 0.6 grams per లీటర్ అనే విషయం కూడా మనకు తెలియాలి. 0.6 grams per లీటర్, అలాగే 6 grams per 10 లీటర్స్. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయడమే. మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి లెక్కేసుకుంటాం అన్నమాట. ఒక ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం కావాలి కాబట్టి మనం 10 లీటర్ల ట్యాంక్ చొప్పున తీసుకుంటే 20 ట్యాంకులు కొట్టాలి. ఈ లెక్క చెప్తుంటారు అనమాట రైతులకి. ఇలాగే చెప్తుంటారు. ఏంటి, మందు షాప్కి వెళ్ళినప్పుడు వాడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? ఈ ఇన్ని ట్యాంకులు కొట్టు అని చెప్తాడు అనమాట. వాడు ఏం చెప్తాడు? ఇప్పుడు ఎకరానికి మనం ఎన్ని ట్యాంకులు కొట్టాలి? ఇక్కడ 20 ట్యాంకులు కొట్టాలి. కానీ మరి రైతులు ఎక్కడ 20 ట్యాంకులు కొడతారు? సో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ రైతులకి. ఏంటి, స్ప్రేయర్ ఉండదు, దాన్ని ఏదో రెంట్కి తీసుకొచ్చి ఇస్తాడు. కొట్టడానికి 20 ట్యాంకులు కొట్టినంత ఇది ఉండదు, ఓపిక ఉండదు. లేకపోతే ఒక లేబర్ని ఎంగేజ్ చేయాలంటే చేయలేరు, ఫైనాన్షియల్గా పెట్టుకోలేరు. అలాగనమాట. ఇలాంటి రకరకాల కారణాల వల్ల 20 ట్యాంకులు కొట్టమన్నాడు కదా. ఏంటి ఇచ్చాడు? 120 గ్రాముల మందు ఇచ్చాడు. 120 గ్రాముల మందు తీసుకెళ్ళి మొత్తం 20 ట్యాంకులకి చేసి కొట్టు అని చెప్పాడు అనమాట. వాడు ఏం చేస్తాడంటే 20 ట్యాంకులు కాకుండా ఏదో ఒక 10 ఎన్నో ట్యాంకులు, 10 కొడితే గొప్ప అన్నట్టు, 10 12. సాధారణంగా 5-6 ట్యాంకుల కన్నా ఎక్కువ కొట్టరు ఎకరానికి. జనరల్ లెక్క అనమాట. అంతే. మనం ఎంతమంది ఇచ్చినా ఏం చేసినా ఏం చేస్తారంటే 5, 6, మ్యాక్సిమం కొడితే 7. 20 కొట్టాల్సినవి 7 ట్యాంకులు కొట్టేసి నాకు మందు తగ్గలేదు, పని చేయలేదని వెళ్తారనమాట. మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు? షాప్ దగ్గరికి వెళ్తారు. వాడు మళ్ళీ ఇంకోటి ట్రై చేయని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇంకో కంపెనీది ఏదో ఇస్తారు మళ్ళీ. అలాగనమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా తెలియదు. 20 ట్యాంకులు కనుక వాడు మొత్తం అన్ని ఆకులన్నీ బాగా తడిచినట్టుగా కొడితే ఇమీడియట్గా మొదటి విడతలోనే తగ్గుతుంది, ఇమీడియట్గా వస్తుంది అనమాట. వాళ్ళు ఏంటి 6 ట్యాంకులు మొత్తం ఎకరానికి సర్దుతాడు. కాన్సన్ట్రేషన్ దెబ్బతినేస్తుంది కదా అక్కడ. 6 ట్యాంకుల్లో 120 గ్రాములు వేసేసి అప్పుడు ఇలా కొట్టేస్తాడు అనమాట. మనం ఇచ్చిన దానికన్నా హై డోస్లో వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనం లెక్క ఏంటి? 0.6 grams per లీటర్. అలా కాకుండా వాడు తక్కువ డోస్లో కొడతాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది అనమాట. దాంతో కొడతారు దాన్ని. సో అందువల్ల ఏంటంటే అది మొత్తం మొక్క అంతా కూడా తడవదు.
మొక్క కంప్లీట్గా అన్నీ కూడా తడవు, మొక్కలన్నీ తడవకుండా పైన కొట్టుకుని వెళ్ళిపోతాడు, అది కూడా హై డోస్లో కొట్టుకుని వెళ్ళిపోతాడు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. అందుకే పని చేయలేదని అంటారు. మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు, ఇంకోసారి కొడతాడు, ఈలో పంట దెబ్బతినేస్తుంది. షాప్ వాడికి 2-3 సార్లు మందులు అమ్మకం అవుతాయి అన్నమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది అందువల్ల ఏంటంటే ఈ లెక్క మనకు తెలిసి ఉండాలి. ఎవరైనా మందు కొట్టాలంటే ఒక దానికి ఎంత కొట్టాలి, ఎకరానికి 200 లీటర్లు మందు ద్రావణం కంపల్సరీగా స్ప్రే చేయాలన్నమాట. అప్పుడు చేస్తేనే మొత్తం మొక్కలన్నీ తడుస్తుంది. అందుకే 200 లీటర్లని మనకు ఒక బెంచ్ మార్క్ పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా తడుస్తుంది అనమాట. మొక్క పైనుంచి క్రింద వరకు అంతా కూడా తడుస్తుంది. ఏం లేకుండా పైన అలా 6 ట్యాంకులు కొట్టేసి ఎకరానికి అయిపోయింది అనిపించుకుని వచ్చేస్తే అవదనమాట. రైతులకు అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ చెప్పినంత ఈజీగా ఉండదన్నమాట. పొలంలో 20 ట్యాంకులు కొట్టాలి అని అంటే నాకు తెలిసి ఎవరు కొట్టరు. 20 ట్యాంక్స్ కొట్టాలి అని అంటే ఎవరు కొట్టరు అనమాట. అంటే ఇప్పుడు కొంచెం స్ప్రేయర్స్ అన్నీ మారాయి కాబట్టి బ్యాటరీ స్ప్రేయర్లు వచ్చాయి. అలాంటప్పుడు కొద్దిగా ఏమైనా కొట్టొచ్చేమో. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, మామూలు నాప్సాక్ స్ప్రేయర్ ఉపయోగించి కొడుతుండేవారు అనమాట. అది అంతా అలా కొడుతూ ఉండాలి కాబట్టి తొందరగా ముగించేయడం అలా చేస్తుండేవారు. సో ఇప్పుడు బ్యాటరీ స్ప్రేయర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏంటి, కొంతవరకు అది కొద్దిగా తగ్గింది. కొట్టాల్సిన అవసరం లేదు, చేత్తో మామూలుగా స్ప్రే చేస్తుంటారనమాట. కాబట్టి కొంతవరకు ఏమైనా ఎక్కువ కొడితే మంచిదే. వాళ్ళకి ఏంటంటే అదొక ఫిక్స్ అయిపోతారు అనమాట. మనం 20 ట్యాంకులు కొట్టాలి అని అంటే 20 ట్యాంకులు ఎవరు కొడతారండి అని అంటారు. అంత అవసరం లేదు, దీనికి 20 పట్టదు అనేస్తారని వాళ్ళు చెప్పేస్తుంటారు. ఫైనల్గా మనకి చెప్పేస్తారనమాట. సో ఇలా ఉంటుంది రైతు తాలూకు పరిస్థితి. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులేషన్ మొన్న మనకి ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్లో. ట్రైసైక్లజోల్ డోస్ మనకు తెలియాలి, 0.6 grams per లీటర్. అదే 10 లీటర్లు అయితే 6 grams అవుతుంది, 6 గ్రాములు అనమాట. 0.6 grams అంటే అది చాలా తక్కువ పరిమాణం కంప్లీట్గా. అది 6 గ్రాములు అంటేనే ఎంత వస్తుంది, చిన్నది 6 గ్రాములు మందు. సో అది క్యాలిక్యులేట్ చేసుకుని, లేదు అంటే ఇంకా ముందుగా అంతా ఒక దాంట్లో కలిపేసుకుని ప్రతిదానికి ఒక్కొక్క మగ్గు చొప్పున వేసుకోవడం అలా చేయాలి. లేకపోతే ఏంటంటే పరిమాణం చాలా తక్కువ, ప్రతిసారి నువ్వు కొలిచి వేస్తావంటే మళ్ళీ అది కుదరదు. కాబట్టి 20 ట్యాంకులు మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి అంటే సింపుల్ మెథడ్ ఎలాగంటే ఏదైనా మందు ద్రావణం కలుపుకోవడం. 20 ట్యాంకులు మనము కొట్టాలి, టార్గెట్ మనది. సో ఒక బకెట్ తీసుకుని దాంట్లోకి 20 మగ్గులు కానీ, ఏదో ఒక కొలత 20 గ్లాసులు కానీ, ఏదైనా ఒకే కొలతతో నీళ్లు మనం తీసుకోవాలి ముందుగా. 20 అంటే 20 మన టార్గెట్ 20. సో 20 గ్లాసులు తీసుకుంటాం, లేదా 20 మగ్గులు తీసుకుంటాం, అందులో వేస్తారు. దాంట్లో మనకి టోటల్ మందు ఎంత మనం చేయాలి, 120 grams మందు అందులో మనం కలిపేస్తాం. ఒక బకెట్లో తీసుకుని ఆ 20 మగ్గులు కానీ 20 గ్లాసులు కానీ ఉన్న దాంట్లో 120 grams మన మందు అందులో మనం కలిపేస్తాం అనమాట. కలిపేసిన తర్వాత ట్యాంక్లో వాటర్ తీసుకొని 10 లీటర్ల నీరు తీసుకున్న తర్వాత ఈ బకెట్లో కలిపేసిన దీంట్లో ఒక మగ్గు అయితే మగ్గు, గ్లాస్ అయితే గ్లాస్ తీసి మనం దాంట్లో కలుపుకుంటాం అనమాట. కలిపిన తర్వాత బాగా కలపాలి. బాగా కలుపుకుంటారు. జనరల్గా ఏంటంటే ఎప్పుడు కూడా పురుగు మందులు కానీ శిలీంద్రనాశక మందులు కానీ కలిపే విధానం ఏంటంటే ముందుగా బకెట్లో కలుపుకోవాలి. కలుపుకున్న ద్రావణాన్ని మనం స్ప్రేయర్లో వేసుకోవాలి. కానీ రైతులు విధానం ఏంటంటే స్ప్రేయర్లో ముందు నీళ్ళు తీసుకుంటారు. నీళ్ళు తీసుకుని దాంట్లో మందు ఏదైతే ఉందో అది కొద్దిగా వేసి ఒక కర్ర పెట్టి కలిపేస్తారనమాట. అక్కడ సరిగా మిక్సింగ్ ఉండదు. అందువల్ల ఎప్పుడు మందు కలపాలంటే ఏంటంటే బకెట్లో ముందు తీసుకుని దాంట్లోనే మందు ద్రావణాన్ని తయారు చేసిన మందు ద్రావణం బకెట్లో స్ప్రేయర్లో పోయాలి. ఇది ప్రాసెస్. అసలు ఇలా చేయరు. మనకి ఇలా చేయకుండా ఎలాగా మన నీళ్ళు తెచ్చి అందులో మందు వేసి ఇలా కలిపేస్తారనమాట. అప్పుడు సరిగా అది డైల్యూట్ అవ్వదు, అంటే కలవకపోవడం వల్ల కూడా మనకి రిజల్ట్ సరిగ్గా ఉండదన్నమాట. సో ఇవి ఫీల్డ్ లెవెల్లో వచ్చేటువంటి సమస్యలు ఇవి. కాబట్టి 20 ట్యాంకులు కొట్టాలి అని అంటే 20 ట్యాంకులు ఖచ్చితంగా కొట్టాలి. ఈ మందు ఈ విధంగా కలుపుకొని అప్పుడు 20కి సరిపెడితే ఇమీడియట్గా దాని రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే అన్ని ప్రయోగాలు చేసి మనం కనుక్కుంటారు. 200 లీటర్లు అనేది ఒక బెంచ్ మార్క్ అనమాట. కంపల్సరీగా కొట్టాలి ఇది. మనకేమో 6 ట్యాంకులు 7 ట్యాంకులు కొట్టాడు అనుకోండి, 6 ట్యాంకులు కొడితే ఎంత, 6 బదులు 10 లీటర్ల ట్యాంకు, 6 బదులు 60 లీటర్లతో తేల్చేస్తున్నాడు మొత్తం. 200 లీటర్లు ఎక్కడ, 60 లీటర్లు ఎక్కడ. సో అలా చేస్తే మందు ఎఫెక్టివ్గా పనిచేయదు అనమాట. అందుకే రెసిస్టెన్స్ కూడా అందుకే పెరిగిపోతుంది. కీటకాలకు కానీ శిలీంధ్రాలకు కానీ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ లెక్క ఏంటనేది మనం కావాలంటే తర్వాత మనం దాన్ని చూడొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 10 లీటర్లకి 6 గ్రాములు అయితే అది 200 లీటర్లకి ఎంత, అప్పుడు ఎంత వచ్చింది మనకి, 120 గ్రాములు వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్ మనం మామూలు నోట్ లెక్కగా చేయొచ్చు అనమాట. 120 grams వచ్చింది కంప్లీట్గా. సో 120 గ్రాములు మందు అవసరం దానికి. అదనమాట.
ఇది పరిస్థితి. ఇది చూసుకోండి, ట్రైసైక్లజోల్ మీద ఏదైనా ఒక బిట్ రావచ్చు అనమాట. మొన్న కూడా అలాగే ఇచ్చారు కాబట్టి సో ట్రైసైక్లజోల్ మీద మనకి బిట్ ఏదైనా రావచ్చు. ఆ మందు పరిమాణం అడగవచ్చు. ఎంత? 0.6 grams per లీటర్. అది గుర్తుపెట్టుకోండి. 6 grams per 10 liters. నేను 6 అన్నాను. 6 grams per 10 liters అనమాట. అది 10 liters అయితే 6 grams అలా. ఎకరానికి ఎంత మందు ద్రావణం స్ప్రే చేయాలి? 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం స్ప్రే చేయాలి. 200 లీటర్లు అంటే 10 లీటర్లు అనుకోండి కెపాసిటీ. అప్పుడు 20 ట్యాంకులు. అదే 15 లీటర్లు అనుకోండి, అప్పుడు 15 లీటర్ల కెపాసిటీ ఉన్న స్ప్రేయర్ అనుకోండి, అప్పుడు ఎన్ని ట్యాంకులు పడతాయి? 10 లీటర్లు కాబట్టి మనకి ఎన్ని పడతాయి చూడండి. అదే 15 లీటర్లు అయితే ఎంత అవుతుంది? ఎన్ని ట్యాంకులు పడతాయి? కానీ మామూలు నోట్లు ఎక్కే, అది పెద్దగా దానికి ఇది అవ్వాల్సిన ఏం లేదనమాట. ఎన్ని? 13, 14? సో అన్నీ సరిపోతాయి అంటే తగ్గుతాయి, ట్యాంకులు తగ్గుతాయి అనమాట. లీటర్లు మనం పెంచాం కదా, 15 లీటర్లు చేసాం కాబట్టి ఎన్ని ట్యాంకులు అనేది ట్యాంకులు తగ్గుతాయి. అది సో ఇక్కడ కంపల్సరీగా మనకి దీని నుంచి ఒకటి ఆశించండి, ఒక బిట్. ప్యాడీలో ప్యాడీ బ్లాస్ట్ నుంచి ఒక బిట్ మనం ఆశించవచ్చు అనమాట కంప్లీట్గా. అది ఏదైనా కావచ్చు. విత్తన శుద్ధి అడగొచ్చు ఈసారి. విత్తన శుద్ధికి ఎంత అవసరమో అని అడగొచ్చు, అలా అనమాట. పోయినసారి అలా అడిగారు కాబట్టి ఈసారి ఏంటి, ట్రైసైక్లజోల్తో అంటే అగ్గి తెగులు రాకుండా వరి విత్తనాలను ఎలా ఎంతతో విత్తన శుద్ధి చేయాలి అని చెప్పేసి. ట్రైసైక్లజోల్ 2 grams per kg, అది మర్చిపోకూడదు. 2 grams per kilo విత్తనం అనమాట, అది మర్చిపోవడానికి లేదు. ఇది సంగతి. సో ఇది మొత్తం ప్యాడీకి సంబంధించి, ప్యాడీ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఇదనమాట. దీన్ని మనకి ఏమన్నారు? అగ్గి తెగులు అని అన్నారు. ఓకే, అగ్గి తెగులు.